హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఈ సమాజంలో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ పీపుల్. ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా మారుతున్నారు, లేని వాళ్ళు లేని వాళ్ళానే మిగిలిపోతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అలానే ఉండిపోతున్నారు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. సమాజంలో ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. స్ట్రగుల్స్, కాంప్రమైజెస్, హార్డ్ వర్క్ అండ్ ప్రాబ్లమ్స్తోనే నలిగిపోతున్నారు. ఎంత కష్టపడ్డప్పటికీ ఫలితం మాత్రం తక్కువగానే ఉంటుంది. ట్యాక్సులు కడుతూ ఉంటాం, అందులో 65 to 72% మిడిల్ క్లాస్ వాళ్ళే కడుతున్నారు. ఎందుకలా? టోటల్ మొత్తం ట్యాక్స్లో అయితే 79% మిడిల్ క్లాస్ వాళ్ళే కడుతున్నారు. రోజురోజుకి ప్రాబ్లమ్స్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గడం లేదు. ఎన్విరాన్మెంట్, ఎకానమీ, సోషల్ ఏ రకంగా చూసుకున్నప్పటికీ ప్రాబ్లమ్స్ మాత్రం తగ్గడం లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్గానే ఉండిపోతున్నారు, లోవర్ క్లాస్ వాళ్ళు ఇంకా లోవర్గానే ఉండిపోతున్నారు. 90s విషయాన్ని గురించి ఆలోచిస్తే మల్టీనేషనల్ కంపెనీస్ అప్పుడే ఎక్కువ రావడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యూచర్ ఇంకా బాగుంటుందనుకున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేది హెల్త్, ఫైనాన్స్ అండ్ ఫ్యూచర్ సెక్యూరిటీస్ కోసమే. ప్రతి ఒక్కరూ కోరుకునేది లైఫ్ స్టైల్ బెటర్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనే కదా. బయట జరిగే ఎన్నో ఇబ్బందుల కారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు సంవత్సరానికి 2 lakhs నుండి 7 lakhs సంపాదిస్తున్నారనుకోండి. నెలకి సరిపడా ఖర్చుల కోసం 10,000 నుండి 15,000 ఖర్చు పెడుతున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే నచ్చినవన్నీ కొనుక్కోలేకపోతున్నాము, కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది. వచ్చిన కష్టానికి గవర్నమెంట్ మీద, కంపెనీస్ మీద, పాలసీస్ మీద కోపడుతుంటారు. కానీ కరెక్ట్ కాదు. 20 సంవత్సరాల రీసెర్చ్ ప్రకారం 4 reasons వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నారని తెలిసింది. ఈ 4 reasons మీరు తెలుసుకుంటే మీరు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నేను చెప్పబోయే ఈ 4 reasons గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. నంబర్ 1, ఎడ్యుకేషన్ ప్రాసెస్. అందరికీ బాగా చదువుకోవాలని ఉంటుంది, కానీ సిచ్యువేషన్స్ బట్టి అందరి లైఫ్లో అనుకున్నట్లు చదువుతారు. ఇంకొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించే స్తోమత లేక 90% గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే అడ్మిషన్ దొరకాలి, లక్షల్లో ఫీజు ఉంటుంది. సంపాదించేది కొంత అయినప్పుడు అంత ఫీజులు పోసి ప్రైవేట్ స్కూల్లో చదివించలేరుగా. మా ఉద్దేశం గవర్నమెంట్ స్కూల్స్ గురించి తక్కువ చేయాలని కాదు. నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, కానీ నాకుండే వర్క్ టెన్షన్స్ వల్ల చదవడానికి టైం ఉండేది కాదు. ఓ బుక్ చదవడం మొదలు పెడితే కంప్లీట్ చేయడానికి ఎక్కువ రోజులు టైం పట్టేది. ఇలాంటి టైంలోనే కుకు ఎఫ్ఎం గురించి నాకు తెలిసింది. కుకు ఎఫ్ఎం వాళ్ళు తెలుగులో కూడా ఆడియో బుక్స్ని స్టార్ట్ చేశారు. కుకు ఎఫ్ఎం ద్వారా వినడం స్టార్ట్ చేశాను. నేను ఎక్కడ ఉన్నప్పటికీ ఈజీగా వినగలిగేలా ఆడియో బుక్స్ ఉన్నాయి. రాబోయే తరంలో టెక్నాలజీ ఎలా ఉండబోతుంది, టెక్నాలజీ వల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, ఇలాంటి మరెన్నో విషయాల గురించి 21 lessons ఫర్ ద 21st century అనే బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఇలాంటి బుక్స్ గురించి వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేయండి. కుకు ఎఫ్ఎం యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. మా లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ ఫస్ట్ 250 యూజర్స్కి కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50. మరింకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. కొన్నిసార్లు అనుకున్న ఎడ్యుకేషన్ని రీచ్ అవ్వడానికి పేరెంట్స్ లోన్స్ తీసుకుని మరీ చదివిస్తుంటారు. ప్రతి సంవత్సరం 63% ఫీజు ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు చదువులు మారిపోతున్నాయి, ఫీజులు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే డెవలప్మెంట్, ఇన్ఫ్లేషన్ మారిపోతున్నాయి. ఇన్ని ఖర్చుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. స్కూల్లో చదువులు అయిపోయాక కాలేజీలో చదువులు అంటే ఈ రోజుల్లో లక్షలు పోయాలి. ఎంత పెద్ద యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే అంత ఎక్కువ ఫీజులు కట్టాల్సిన సిచ్యువేషన్ ఉన్నాయి. ఈ చదువులు అయ్యాక ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. మళ్ళీ వీటికంటూ కోచింగ్ సెంటర్స్లు, మళ్ళీ వాటికి ఫీజులు కడుతూ ఉండాలి. ఇలా ఖర్చులు పెరుగుతూనే ఉంటున్నాయి. తీసుకున్న లోన్స్కి వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయి. వీటి కారణం వల్ల కూడా ఎదగలేకపోవచ్చు. నంబర్ 2, ఎక్స్పెన్సెస్ ఇన్ హెల్త్ కేర్. ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ పూర్వకాలం నుండే ఎన్నో ఉంటున్నాయి. కరోనా వచ్చే వరకు కరోనా లాంటి మహమ్మారి వస్తుందని ఊహించలేదు. సడన్గా వచ్చింది, అందరినీ ఇబ్బంది పెట్టింది. రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం, మిడిల్ క్లాస్ పీపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
మన కంట్రీలో 71% పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. గవర్నమెంట్ ఎంత కష్టపడినప్పటికీ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ని అందించడంలో కరోనా అప్పుడు విఫలమైంది. ఎందుకంటే డాక్టర్స్ తక్కువగా ఉన్నారు, పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తాం, సేవ్ చేసిన డబ్బంతా తీసుకెళ్లి ఫ్యామిలీ కోసం హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాం. రీసెర్చ్ ప్రకారం హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని ప్రతి 5గురిలో 3 ఓన్గానే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. NSSO రీసెర్చ్ ప్రకారం సంపాదించే వాటిలో 35% డబ్బుని హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం ఖర్చు పెడుతున్నామని తేలింది. నంబర్ 3, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి, సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. అవగాహన మాత్రమే తక్కువ. ఏదో ఒక రకంగా సంపాదించేయాలి అని స్కామ్లో మాత్రం ఇరుక్కోకండి. డబ్బు కోసం కష్టపడడం, సంపాదించడం, ఖర్చు చేయడం, మళ్ళీ సంపాదించడం జరుగుతుంది. డబ్బులు వస్తాయి కదా అని ఏదో ఒక స్కామ్లో ఇరుక్కోవడం, సంపాదించిందంతా కోల్పోవడం జరుగుతుంది. ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయండి. ప్రతి నెల ఇంట్లో ఖర్చులు, బట్టలు ఇలా ఎన్నో ఉంటాయి. రీసెర్చ్ ప్రకారం మిడిల్ క్లాస్ పీపుల్ ఎందులోనూ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. 53% పీపుల్ మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇష్టపడతారు. కారణం లాస్ ఏం ఉండదు కాబట్టి. అవసరమైనవి కొంటూ ఉంటారు, సేవింగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ సైడ్కి వెళ్ళరు. ఇంట్లో కోసం నచ్చినవి కొంటారు, కంఫర్ట్స్ చూస్తారు. ఓ రకంగా మంచిదే, కానీ స్తోమతకి మించి అప్పులు మాత్రం చేయకూడదు. లాస్ట్ వన్, నెంబర్ 4, ఇంబ్యాలెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ డిజైర్. ప్రతి నెల శాలరీ వస్తుంది, శాలరీతో పాటుగా ఖర్చులు కూడా ఉంటున్నాయి. సేవ్ చేయాలా, ఖర్చు పెట్టాలా అనే ఆలోచన ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేస్తుంది. అవసరమైనవి కొంటే అవసరం వచ్చినప్పుడు చేతిలో డబ్బు ఉంటుంది. ఇష్టానికి వచ్చినట్టు కొంటే మాత్రం అవసరానికి డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రతిరోజు తెలియకుండా చిన్నవే కదా అని ఎన్నో కొంటూ ఉంటాం. అలా డబ్బు కరిగిపోతూ ఉంటుంది. ఇవి సరిపోనట్లు ఈఎంఐలు కూడా కట్టాల్సి ఉంటుంది. ప్రతి నెల సంపాదించే వాటిలో హాస్పిటల్కి, సరదాలకు, చదువులకి, ఈఎంఐలకి ఎంతో ఖర్చు పెడుతున్నాం. డబ్బు ఖర్చు పెట్టేశాక బాధపడితే ప్రయోజనం లేదుగా. ట్యాక్సుల దగ్గర నుండి హెల్త్ వరకు ఖర్చు పెట్టకుండా ఉండటం ఆగదు. అవసరమైనవి కొంటారు, అనవసరమైనవి కూడా కొంటారు. అనవసరమైనవి కొనడం మానేస్తే కానీ సేవింగ్స్ పెరగవు. ఇప్పటి వరకు చెప్పినవి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఈ రోజుల్లో ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అప్పు చేయడం కంటే సేవ్ చేసి ఖర్చు పెట్టడం బెటర్. హెల్త్ ప్రాబ్లమ్స్ లేని ఇల్లు ఉండదు. హెల్త్ ఇష్యూస్ వచ్చాక డబ్బు ఖర్చు పెట్టడం కంటే హెల్తీ ఫుడ్ తినండి. చాలా వరకు హెల్త్ ఇష్యూస్ ఇక్కడే ఆగిపోతాయి. హెల్తీ ఇన్వెస్ట్మెంట్స్ మంచిది. అవగాహన ఉంటేనే ముందుకు వెళ్ళండి. అవసరం ఉన్న వాటి కోసం మాత్రమే ఖర్చు పెట్టండి. అప్పు చేయాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.